హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్సర్ పొట్లం ఛానల్. నేను మీ లొకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూ అండ్ వెబ్ సిరీస్ సెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ ఎట్లా 5K దగ్గర ఉన్నామో అలా ఈ వీడియోతో దాటిచ్చేయండి. సో ఈరోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి G5లో తెలుగులో రిలీజ్ అయిన బహిష్కరణ, స్టారింగ్ అనన్య పాండే అండ్ అంజలి. సో 6 ఎపిసోడ్స్తో రిలీజ్ అయిన ఈ సిరీస్ చూశాక నా ఒపీనియన్ వచ్చేసి బాగాలేదు అండ్ నాకైతే ఏం నచ్చలేదు కూడా. రొటీన్ స్టోరీ బ్యాక్ డ్రాప్ అండ్ చాలా ఫ్లాట్గా వెళ్తుంది, ఏమాత్రం ట్విస్ట్ లేకుండా. ఇలా అయితే చూసే ఆడియన్స్కి ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి. ఫస్ట్ ఎపిసోడ్స్ అంతా కూడా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అనుకుంటే అలా వదిలేద్దాం, కానీ మిగతా ఎపిసోడ్స్ అన్నా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలి కదా. ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ పెట్టి ఎమ్మటే సెకండ్ హాఫ్ నుండి ఫ్లాష్ బ్యాక్ వెళ్తాడు. దీనివల్ల అందరికీ రివెంజ్ డ్రామా అని అర్థమైపోతుంది. పోనీ అదేమైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా అంటే లేదు. అగైన్ డిసప్పాయింటెడ్ హియర్. అట్లీస్ట్ 6 ఎపిసోడ్స్ పెట్టి మంచి పని చేశారు, లేకపోతే ఇంత రొటీన్ డ్రామాని ఎక్కువసేపు చూడలేం కూడా. అసలు ఇంత బొక్కలో స్టోరీకి సిరీస్ లాగా తీయడమే ఎందుకు చెప్పండి. స్టోరీ లైన్ వచ్చేసి గుంటూరు జిల్లా దగ్గరలో ఉన్న పెద్దపల్లి అనే ఊర్లో ప్రెసిడెంట్ అయిన శివయ్య కింద దర్శి పని చేస్తూ ఉంటాడు. సో అంజలి వచ్చేసి ప్రెసిడెంట్ కి ఉంపుడు గత్త అనమాట. అలానే అంజలి అని దర్శి కూడా ప్రేమించుకుంటారు. సో ఇది చూసిన మన ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే దర్శికి వేరే అమ్మాయి, అంటే ఇక్కడ ఇంకో హీరోయిన్ అనమాట, అనన్యకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. సో ఒక స్టేజ్ లో దర్శికి శివయ్యని చంపాలి అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపించింది అండ్ దర్శికి ఏమైంది అండ్ అంజలి ఏం చేస్తుందని తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి బహిష్కరణ ఇస్ ఎ రొటీన్ రివెంజ్ డ్రామా. నేనైతే టైంపాస్ కి కూడా సజెస్ట్ చేయను చూడమని చెప్పేసి. అండ్ ఒకవేళ మీరు కూడా సిరీస్ చూశాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.